హాయ్ ఫ్రెండ్స్, మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? జీవితంలో కొన్ని జ్ఞాపకాలు చాలా ప్రత్యేకమైనవిగా ఉంటాయి కదా. అలాంటి ఒక అందమైన జ్ఞాపకాన్ని సృష్టించుకోవడానికి మా మొదటి కపుల్ ఫ్యామిలీ షూట్ కోసం మేము ఆనందంగా బయలుదేరుతున్నాం. ఈరోజు ఎలా ఉండబోతుందో మీరు కూడా మాతో కలిసి చూడండి. అలా షూట్ తీసుకుందామని వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మా పెళ్ళయి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు 13వ సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్నాం. ఈ 12 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో సంతోషాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ప్రతి సందర్భంలో నా పక్కన నిలబడి నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి మా ఆయన. భర్తగా మాత్రమే కాదు, మంచి స్నేహితుడిగా, మంచి తోడుగా, ప్రతి అడుగులో నాకు ధైర్యం ఇచ్చే వ్యక్తి ఎప్పుడు నా వెంటే ఉన్నాడు. నేను బాధలో ఉన్నప్పుడు నన్ను నవ్వించాడు, నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకంటే ఎక్కువగా సంతోషించాడు. జీవితంలో గిఫ్ట్లు, డబ్బులు, ఆస్తుల కంటే మనల్ని ప్రేమించే మనిషి తోడుండటం చాలా అదృష్టంగా నేనైతే భావిస్తాను. ఫైనలీ మేము అనుకున్నంత మంచి అవుట్ఫిట్తో మంచి షూట్ అయితే మాకు వచ్చేసింది ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చాయి నాకైతే. చాలా బాగా తీశాడు ఆ అబ్బాయి కూడా. ఇలాంటి మంచి ప్రమోషన్స్, మంచి వీడియోస్ తీసి ఆ అబ్బాయి కూడా ఒక మంచి స్థానంలో ఉండాలి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా కొంతమంది పేదవాళ్ళకి ప్రేమతో భోజనం అయితే సిద్ధం చేస్తున్నాం. ఆకలితో ఉన్న వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడటం కన్నా గొప్ప ఆనందం ఇంకేముంటుంది కదా. మనం పంచే ఈ చిన్న సహాయం వారి జీవితంలో ఒక పెద్ద సంతోషంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రేమతో చేసిన ఈ భోజనం వారి కడుపుని మాత్రమే కాదు, మన హృదయాలను కూడా నింపుతుంది. వారి ఆనందమే మా సంతోషంగా మేమైతే భావిస్తున్నాం. దేవుడు అందరికీ సంతోషం, ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఫస్ట్ వాళ్ళకే వండేశాను. వాళ్ళ పని అయిపోవాలి, వాళ్ళకైతే త్వరగా ఇచ్చేసేయాలని చెప్పేసి అందరూ కలుసుకొని ఒక్కొక్క పని చేసుకుంటూ, ప్యాకింగ్ చేసుకుంటూ వాళ్ళకైతే ఇవ్వడానికైతే రెడీ అయిపోయారు. వాళ్ళకి ఇంకా ఇచ్చి పంపించి ప్రిపేర్ అయినాకే మాకైతే ఫుడ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. మేమేం చేసుకుంటున్నాం అనుకుంటున్నారా? మేమైతే దమ్ బిర్యానీ చేసుకున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చికెన్ అవి అరగవు, మసాలా ఎక్కువ పడుతుంది, వాళ్ళకి అరగదని చెప్పేసి వాళ్ళకి వెజిటేబుల్తో రైస్ చేసి పంపించి మాకైతే వచ్చిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ప్రేమతో అయితే దమ్ బిర్యానీ అయితే చేశాను. ఆ దమ్ బిర్యానీ రెసిపీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో పెడతాను, చూసేయండి. ఇప్పుడైతే కొన్ని క్లిప్స్ మాత్రమే పెట్టాను. బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. చాలా బాగుంది అన్నారు నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, తిన్న వాళ్ళందరూ. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మాకు ప్రతి యానివర్సరీ స్పెషల్గానే ఉంటుంది, కానీ ఈసారి యానివర్సరీ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా బావ నా కోసం ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు కదా, అది మీతో చెప్తాను, ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంకా నా ఫ్రెండ్స్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ యానివర్సరీ ఎందుకు స్పెషల్ అని చెప్పుకోవచ్చు అనుకుంటే, మా బావ నాకు ఇచ్చే సర్ప్రైజు, నా ఫ్రెండ్స్ రావడం, మా చిన్నత్త, ఆడబిడ్డ, నా పిల్లలు అందరం కలుసుకొని ఇలా ఎంజాయ్ చేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అయితే మేమందరం కలిసి చాలా మంచి సమయం అయితే గడిపామనుకుంటున్నా. మా ఫ్రెండ్స్ మేము కలుసుకొని రీల్స్ చేసాము, వీడియోస్, ఫొటోస్ అలా తీసుకుంటూ అయితే ఎంజాయ్ చేసాము. మా ఫ్రెండ్స్ గురించి ఒకటి చెప్పాలనుకున్నా. సంతోషం వచ్చినప్పుడు పక్కన నిలబడే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించి మన కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించే స్నేహితులు కొందరే అరుదు కదా. పిలిచిన వెమ్మటే నా వెడ్డింగ్ యానివర్సరీ రోజున వచ్చి మా సంతోషంలో వాళ్ళ సంతోషంగా భావించి మాతో ఎంజాయ్ చేసినందుకు నా స్నేహితురాలకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ స్నేహం మా జీవితంలో ఎప్పటికీ ఒక మధురమైన జ్ఞాపకంగా అయితే ఉండిపోతుంది. ఇంకా అలా కేక్ తినిపించుకుంటూ, విషెస్ చెప్పుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ ఇంకా అలా అయితే ఉండిపోయాం. ఇంకా ఇంతలోపు మా బావ అయితే ఒక్కసారిగా ఒక అందమైన గిఫ్ట్ బాక్స్ని అయితే తీసుకొని వచ్చాడు. ఇక్కడైతే చెప్తున్నాడు, మా వైఫ్కి నేనైతే గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్తున్నాడు. అలా గిఫ్ట్ బాక్స్ని అయితే నా చేతిలో అయితే పెడుతున్నాడు. నిజం చెప్పాలంటే మా బావకి సర్ప్రైజ్లు అంటే తెలియదు. ఏదైనా ఇష్టమైంది
తీసుకెళ్ళి అది ఇప్పించేస్తాడే కానీ సర్ప్రైజ్గా అయితే ఎప్పుడు ఇవ్వలేదు. ఈసారి మాత్రం సర్ప్రైజ్గా అయితే ప్లాన్ చేశాడు. తెలియకుండానే తీసుకెళ్ళాడు. నేనైతే ఊహించలేదు, అనుకోలేదు కూడా మేము ఇలా తీసుకుంటామని. కానీ తీసుకెళ్ళి అయితే నాకైతే తీసిచ్చాడు. సర్ప్రైజ్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే గిఫ్ట్ విలువ కంటే దాని వెనక ఉన్న ప్రేమ చాలా గొప్పది. మనల్ని ప్రేమించే వాళ్ళు ఇచ్చే చిన్న గిఫ్ట్ అయినా పెద్ద గిఫ్ట్ అయినా ఎంతో విలువైనది. ఇక్కడైతే మా చిన్నత్త అడుగుతుంది నువ్వేమిచ్చావు గిఫ్ట్ అని. ఇక్కడ నేనైతే చెప్తున్నా నేనే గిఫ్ట్ అని చెప్తున్నా అనమాట. మా హస్బెండ్ అవునా అంటున్నాడు. ఇంకా అలా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాం. తిని నా ఫ్రెండ్ రాసి తన కూడా నా కోసం ప్రేమతో గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది. నిజంగా థ్యాంక్ యూ రాసి. తనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది. ప్రమోషన్ వీడియోస్ కూడా చేస్తుంది. రాశి చంద్ అఫీషియల్. తన వీడియోస్ కూడా బాగుంటాయి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తను నా ఫ్రెండ్ జ్యోతి. ఫస్ట్ కేక్ కటింగ్ వీడియోలో అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ అయితే వచ్చేసింది లాస్ట్కి నేను పిలిచానని చెప్పి. తనదే నేను ఓపెన్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి. గిఫ్ట్ వాణి అక్క కూడా గిఫ్ట్ తెచ్చింది కానీ మిస్ అయిపోయింది ఆ క్లిప్పు. సారీ అక్క. ఇంకా ఈ యానివర్సరీ సందర్భంగా మేమంతా కలిసి ఒక ఫొటోస్, వీడియోస్, రీల్స్ అలా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం. మా పెళ్లి రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నో మధురమైన సంఘటనలు కూడా గుర్తు చేసుకున్నాం. చాలా ఆనందించాము. ఈ ప్రయాణంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ముఖ్యంగా మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా అలాగా ఫుడ్ రివ్యూ అయితే ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక ముందు కూడా ఇలాగే మీ ప్రేమ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాం. మా జీవితంలో ఇంకా ఎన్నో అందమైన క్షణాలు రావాలని వాటిని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాం. మా 12 సంవత్సరాల ప్రయాణాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. ఈ సందర్భంలో మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరూ బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ మాకు కామెంట్లో కూడా చెప్పండి. ఇంకా అలా అయితే ఫైనలీ అందరం అయితే హగ్ చేసుకుంటూ ఉన్నాం. నాకైతే ఇంక విషయం చెప్తూ ఉన్నారు. నా ఫ్రెండ్ అయితే నా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అయితే చెప్తూ ఉందన్నమాట. వాళ్ళ ప్రేమని అయితే చూపిస్తూ ఉన్నారు నా పైన. ఇక మార్నింగ్ నుంచి జరిగిన హడావిడి అంతా అయిపోయాక ఈవినింగ్ అయితే ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మాకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అయితే వచ్చింది. ఆహ్వానం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? మలబార్ గోల్డ్ డైమండ్ నుంచి. వాళ్ళు మమ్మల్ని ప్రేమగా ఇన్వైట్ చేశారు. మరింత ప్రత్యేకంగా మార్చిన మలబార్ గోల్డ్ డైమండ్ టీమ్కి హృదయపూర్వక ధన్యవాదములు. మమ్మల్ని ఆహ్వానించి ఎంతో ఆప్యాయంగా స్వాగతించారు. కేక్ కటింగ్ కూడా చేయించారు. మా ఆనందాన్ని రెట్టింపు చేశారు. అందమైన గిఫ్ట్, ప్రేమతో నిండిన గ్రీటింగ్ కార్డు ఇచ్చి వాళ్ళ గురించి నా మాటల్లో వివరించడం ఏమనగా కస్టమర్లను కుటుంబ సభ్యుల్లా చూసుకొని మీ ఆతిథ్యం నిజంగా మా హృదయానికి తాకింది. మా ప్రత్యేకమైన రోజును మమ్మల్ని గుర్తించి ఇంత ప్రేమగా విష్ చేసినందుకు మలబార్ గోల్డ్ డైమండ్ వారికి మా కుటుంబం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ యానివర్సరీ మా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మాకు అందించిన ఈ మధురమైన అనుభూతికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదం. ఇక ఇక్కడ అయిపోయాక భాగ్యనగర్ పార్క్ అయితే వెళ్తూ ఉన్నాం అందరమే. అక్కడ ఎంత ఎంజాయ్ చేసాం, ఎంత కామెడీగా ఉందో ఈ దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్, చూసేయండి ఒకసారి. లేనన్నోళ్ళందరూ పప్పులో కాలేశారు. ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు. అరే 143 ఛానల్
ఇప్పుడు మీరు నిజంగా ఫిక్స్ అయ్యారా? పిల్లలు లేరు అనుకుంటున్నారా? అంత గ్యారంటీ చెప్తున్నా కదా, కొంతసేపు ఆగు చూపిస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా వీడియోని ఇంత ఓపిక్గా లాస్ట్ వరకు చూసినందుకు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోవద్దే. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.